హాయ్ ఫ్రెండ్స్, రజియా సీరియల్ 6వ భాగానికి స్వాగతం. ఇక ఆ రోజు రాత్రి రాజేష్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. రాజేష్కి ఏం తక్కువ? చక్కగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాడు. పైగా అందగాడు. ఎవరు వదులుకుంటారు అలాంటి అబ్బాయిని? నాన్న అప్పులు ఇంకా తీరలేదు. ఇప్పట్లో నా పెళ్ళి ఆలోచన అస్సలు లేదు అమ్మా నాన్నకి. పైగా 3 అక్కల సీమంతాలు, పురుళ్ళ ఖర్చులు. ఎందుకో రాజేష్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది నా మనసుకు. కానీ వాళ్ళ కులం వేరు, మా కులం వేరు కదా. మా ఇంట్లో వాళ్ళింట్లో కూడా అస్సలు ఒప్పుకోరు. ఏమోలే, ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అనుకొని ఆ ఆలోచనతోనే నిద్రపోయాను. మరుసటి రోజు ప్రొద్దున్నే లేచి ఇంటి ముందు ఊడుస్తున్నాను. ఎప్పటిలాగే సడన్గా వెనుక నుండి వీపు మీద పెద్ద దెబ్బ. వెనక్కి తిరిగి చూశాను. కోపంగా అమ్మ నా చేతిలోని చీపురు లాక్కొని నన్ను ఇంట్లోకి వెళ్ళమంది అమ్మ. లోపలికి వస్తూ వెనక్కి తిరిగి చూశాను. ఎదురుగా రాజేష్ వాళ్ళ ఇంట్లో సోఫాలో కూర్చొని తన్నాడు. తను చూస్తుండగా అమ్మ నన్ను కొట్టింది. నా ఆహం దెబ్బతినింది. ఛీ, ఇక ఈ ఇంట్లో ఉండాలనిపించలేదు నాకు. ఎలాగైనా ఇంట్లోంచి వెళ్ళిపోయి రాజేష్ని పెళ్ళాడాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. అమ్మా నాన్న నిద్రపోయాక మెల్లగా లేచి బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నాను. రాజేష్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఎలాగూ ఉద్యోగం చేస్తున్నాడు, ఇద్దరి ఇళ్లలో ఒప్పుకోరు. అలాంటప్పుడు ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవడమే బెటర్ అనిపించింది. పిల్లలు ఎదిగే క్రమంలో వారికి ఆంక్షలు విధించడం అనేది సర్వసాధారణం. అయితే అవి మరీ అతి కాకూడదు. ప్రతి క్షణం ప్రతి విషయంలో నియంత్రణలు, ఆంక్షలు విధిస్తుంటే వారిలో వ్యతిరేక ధోరణి తలెత్తుతుంది. వయసును బట్టి, అవసరాన్ని బట్టి వారికి స్వేచ్ఛ ఇస్తుండాలి. ప్రతి దానికి వారిని ఎందుకలా చేశావు అని ప్రశ్నించకూడదు. చేయని తప్పు నా మీద వేసి సాధిస్తుంది అమ్మ. ఆశ్చర్యంగా కొంతసేపటికి రాజేష్ కూడా బయటకు వచ్చాడు. ఆల్రెడీ బయట కూర్చున్న నన్ను చూసి తను ఆశ్చర్యపోయాడు. వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఇప్పుడేం చేద్దాం? మీ ఇంట్లో తెలిసిపోయినట్టుందిగా అన్నాడు. పెళ్లి చేసుకుందాం అన్నాను స్థిరంగా. నిజమా అన్నాడు నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ రాజేష్. అవును, నా సైడ్ నుంచి నేను క్లియర్గా ఉన్నాను. నువ్వే ఆలోచించుకో అన్నాను. ఇప్పుడు ఆలోచించేదే ఉంది. నేను చూసిన మొదటి రోజే డిసైడ్ అయ్యాను, నిన్నే చేసుకోవాలి. నీదే ఆలస్యం. ఇప్పటికిప్పుడే వెళ్ళిపోదామన్నా నేను రెడీ. నువ్వే ఆలోచించుకో అన్నాడు. ఇక ఆలోచించాల్సిన అవసరం లేదనిపించింది నాకు. సరే, ఇప్పుడే వెళదాం అన్నాను. ఓకే, బ్యాగ్లో బట్టలు సర్దుకొని రా, నేను కూడా తీసుకుని వస్తాను. ఇద్దరం వెళ్ళిపోదాం అన్నాడు. ఎక్కడికి అన్నాను. మా కొలీగ్ ఒక అతను రూమ్లో ఉంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, తిరిగి రజియా సీరియల్ 7వ భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవా మరి. బాయ్.